నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఉంటుందని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబం వ్యక్తుల వివరాలని సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పౌర సేవల పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఒకటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని చంద్రబాబు సూచించారు. కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి లోకేష్ పాల్గొన్నారు. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, మహిళల్ని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లను మహిళల్ని అగౌరవంగా చూపించకూడదు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదని అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని తెలియజేశారు. టీచర్ల సమస్యల్ని చాలా వరకు పరిష్కరించామని, విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని లోకేష్ తెలిపారు. 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. రైతులకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చే పంచసూత్రాలను అమలు చేయబోతున్నారు ఈ సందర్భంగా తెలియజేశారు. 5 సూత్రాలు పాటించాలి. దాంతో పాటుగా రైతు కోసం ఒక యాప్ తయారు చేశాం. నేను ఘంటసాల నుంచి రాష్ట్ర రైతాంగానందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. ప్రతి రైతు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఆ యాప్ మీద ఒక అవగాహన కల్పించుకుంటే 100% ఆ యాప్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
ఏ పంట ఎప్పుడు పెట్టాలి, రేపు భవిష్యత్తులో ఏ పంట పెడితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది, ఏ పంట వల్ల నష్టం జరుగుతుంది, మొత్తం వివరాలన్నీ కూడా, ఎప్పుడు ఎరువేయాలి, ఎంత ఎరువు కావాలి, ఇవన్నీ ఆ యాప్ ద్వారా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. డిమాండ్ ఆధారితంగా పంటలు మీరు ఆలోచన చేయాలి, సలహాలు మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో ఈ మేయర్ మాకొద్దంటూ నెల్లూరు కార్పొరేషన్ లో 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి మూకుమ్మడిగా వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇటీవల మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. గతంలో అధికార అండతో వైసీపీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ అనేక అక్రమాలకి పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే మేయర్ ను పదవి నుంచి తొలగించాలని తెలిపారు. కొత్త మేయర్ ని ఎన్నుకుంటే కనీసం చివరి ఏడాదిలోనైనా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటామని కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్లు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో. గౌరవ మంత్రి గారితో, రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ, ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్లు కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే ఇంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడ లేదేమో. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో, మీటింగ్ పెట్టిన రోజు మేమందరం మూకుమ్మడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని దించివేయడం ఖాయం, సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు. అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం విన్నపించాము. త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది, కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కలిసి ఈ రోజు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అన్నదాతలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులో రైతన్న మీకోసం కార్యక్రమంలో గొట్టిపాటి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు జమయ్యేలాగా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 108.47 కోట్లు ఇచ్చాం అన్నమాట. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 28.25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పంట మార్పిడి కావాలి, అందరం ఒకే పంట వేస్తాము, లాభసాటమైన పంటలు కూడా ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెబుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కాలువ కూడా రిపేర్ చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలువలే కాదు, మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటిసారి మైనర్లు రిపేర్ చేయించాం మనం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం, కాలువల్లో నీళ్లు అందించడం కానీ, పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మొన్న మధ్య ఎరువులు టైట్ ఉంటే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు. అడుగులై ఉండి పడిద్ది అని చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే అది మీరు బాధ్యత తీసుకోండి. ఏ ఒక్క రైతు కూడా మాకు పడలేదు అనకూడదు. అడుగులైన ప్రతి రైతు కూడా డబ్బు పడాలి.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఏఐసీసీ అబ్జర్వర్ సౌమ్యారెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఉంటుందని అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మతతత్వ పార్టీలకు ఇక కాలం చెల్లిందని అన్నారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని అన్నారు. సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకొని పార్టీ నిర్మాణం బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఇన్ఛార్జి డాక్టర్ పాలక్ వర్మ, షేక్ మస్తాన్ వలి, చిలకా విజయ్ కుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. संगठन सृजन अभियान of Congress, Indian National Congress Party, and all the senior leaders are here. In charge is also here. One president is here. District president is here. All party workers, everybody is here. So, as through this press meet, I would like to share that through this abhiyan, through this initiative, we are in the next 1 week or so, we will be traveling to different parts of the district, Guntur district, and also talking to different people and all cadre, women, youth, seniors, loyal Congress people, and also which will ultimately help us in finding a new district president for the district. So the format also will be released very soon through this press meet, and I really would like to invite everybody to kindly spread the word and also apply so that we can work together to serve people and also to strengthen our Congress party. I would like to thank our All India Congress President Shri Kharge ji, Shri Rahul Gandhi ji, and of course our in charge Thakur ji, and all the senior leaders as well. Thank you. Has launched Sangathan Srujan Abhiyan program in Andhra Pradesh. Through this process, we'll be selecting a district president across entire Andhra. Previously, this program has been launched in multiple states like Gujarat, Madhya Pradesh, Punjab, Haryana, Orissa, and right now Jammu Kashmir, Tamil Nadu, Himachal, and Andhra Pradesh Sangathan Srujan Abhiyan is going on. During this program, in all the districts, AICC observers are going, and all observers are senior observers. They are members of parliament, ministers also, and organizational people who have a very good experience with the Congress party since so many years. So they will be spending 7 to 10 days in each district, starting with the press conference, then district executive meeting, where they will be meeting all the office bearers of that particular district, followed by one-to-one meeting with the office bearers, karyakartas, frontal cells and departments. Post that they will be visiting all the assemblies of their particular district, applying the same format of assembly-wise meeting, followed by one-to-one meeting with the office bearers, frontal cell departments, and we'll have a discussion with the civil society organizations, NGOs also, to take their inputs. And after that, by 5th of December, all the district AICC observers, they'll be submitting. అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది దేశంలో ఇవాళ మతతత్వ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, దేశంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, దేశంలో ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం, సృజనాత్మకంగా దేశ నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని ప్రగతి పథంలో నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని మతం అనేటటువంటి మత్తుతో నిద్రపుచ్చుతున్నారు. ప్రజలు మోసపోతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు దొంగ ఓట్లతో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా భయపెట్టి కానీ, ప్రజల్ని భయపెట్టి కానీ దాన్ని ఎదుర్కోవటం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపించడం జరిగింది. వీరు వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలనేటటువంటి దానిలో భాగంగా రావటం జరిగింది. దానిలో ఎక్స్ఎమ్మెల్యేగా
మరి ఒక సీనియర్ లీడర్గా ఈ జిల్లాలో ఒక 6-7 రోజుల పాటు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అభిప్రాయం, మరి మీడియా వాళ్ళది, ఎన్జిఓస్, ఇంకా సామాజికంగా పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కనుక్కొని నేషనల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవడం అంటే ఏదో వాళ్ళు తీసి పక్కన పెట్టడం అట్లా కాదు. ఓవరాల్గా జిల్లా నాయకత్వాన్ని, మండల నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిందే. వాళ్లే పార్టీకి మూల స్తంభాలు. చాలా చోట్ల నాయకులు అనేక రకాల విధానాల్లో, నిర్ణయాల్లో తేడాలు వస్తున్నాయి. పూర్తిగా వాళ్ళని మనం మొదటి ప్లాట్ఫామ్లో తీసుకురావాలని చెప్పని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పూర్తిగా నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రజల్లో ఉండి ప్రజానాయకుడిగా ఉన్నాడో, కులం, మతం, వేరే ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త ఎవరు ఉన్నారో వాళ్ళని జిల్లాలుగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చెప్పని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా గుంటూరు కూడా అబ్జర్వర్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఇదిగో ఈ ఫార్మేట్ ఉంటుంది, మీరు అడిగిన దానికి ఈ ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్లో పిన్ టు పిన్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలిస్తారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఒక అభ్యర్థిని కన్ఫర్మ్ చేసుకొని అతను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారు. దీన్ని ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. ఎనీబడి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు కూడా కాపీ ఇచ్చేస్తారు మేడం గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ద రిజర్వేషన్లు అమలయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్, గౌరవ అధ్యక్షులు కన్నా మాస్టర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలు అయిన 33% చట్టసభలో కానీ 34% స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు అమలు జరపాలన్నా ముందు కులగణన జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఓబీసీలకు సరైన ఎంపిరికల్ డేటా సేకరించి సమగ్ర కుల గణన చేయాలని తెలిపారు. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ కోటాను నిర్ణయించాలని కోరారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కూడా కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో దేశ ప్రధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి మెమోరాండం ఇవ్వటంలో ఈ రోజంతా మేము 26 జిల్లాల నుంచి కూడా మా అధ్యక్షులు, కార్యవర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు గుంటూరు కలెక్టరేట్ లో మరి ఈ రోజు కూడా మేము కూడా కలిసి కలెక్టర్ గారికి ఇచ్చి అన్ని విషయాలు కూడా తెలియజేశాం. ఎందుకంటే గత 3 దఫాల నుంచి కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా బీసీలే మా వెన్నుముక, బీసీలే మా బ్యాక్ బోన్, బీసీ లేదు, పార్టీ లేదు, లేదా ఇంకోటి లేదు, రకరకాల పార్టీ, ఒక పార్టీ అన్ని పార్టీలు కూడా అదే విధంగా మాట్లాడుతుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సమస్యల పట్ల ఎవరు కూడా మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి, చాలా బాధాకరమైన అంశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యొక్క ఆలోచన, మా యొక్క సమస్యలు ఏంటి? స్థానిక సంస్థల్లో మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం జరగకుండా అరికట్టమని అంటే రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించిన హక్కులే తప్ప మేము ప్రత్యేకంగా అడిగినటువంటి ఏం కాదు. ముఖ్యమంత్రి గారు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తానన్నారు, స్థానిక సంస్థలు 34% ఇస్తానన్నారు, బీసీ రక్షణ చట్టం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కుల గణాంకాలు కూడా చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది మీకు చెప్పింది మేము చేయండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ అయినా ఈ రోజు 26 జిల్లాలో కూడా మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మేము ప్రధానమైన డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. స్థానిక సమస్యలు కానీ చట్టసభల్లో కానీ ఏదైనా సమగ్ర కుల గణాంకాలు జరగకపోతే ఈ ఎక్కడ కూడా న్యాయం జరిగే విధంగా ఈ వర్గాలకి లేదు అనేది డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అదేవిధంగా ఇంపీరియల్ డేటా కలెక్ట్ చేసి సమగ్ర కుల గణాంకాలు చేస్తేనే వీటన్నిటి కూడా పరిష్కార మార్గమని మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ రోజు కలెక్టర్ గారు కలిసి గ్రీవెన్స్ లో ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా తప్పనిసరిగా 50% దాటి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఇంతవరకు ప్రభుత్వాలు కోర్టుకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? ఎందుకు మీరంతా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీరు మాట్లాడతలేదని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి తక్షణమే డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన ఏదైతే వాటా ఉందో, ఇప్పుడు 34% కోసం మేము పోరాటం చేస్తుంది, మేమెంతో మాకంత రావాలి. ఆ యొక్క మరి
పోరాటంతోనే మేము ముందుకు సాగుతున్నాం. 26 జిల్లాల్లో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత జరగకపోతే ఈ యొక్క సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి వస్తున్న ప్రజలకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గుంటూరు సుదర్శిని కంటి ఆసుపత్రి మొబైల్ యూనిట్ ను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ఆవరణలో నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అనుమతించారు. ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ మొబైల్ యూనిట్ ని తనిఖీ చేశారు. సుదర్శిని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజేష్ ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. విజన్ ఆన్ వీల్స్ పేరుతో సంచార నేత్ర వైద్యశాలను ఉపయోగించి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. ఆపరేషన్ లో అవసరమైన అర్హులైన నిరుపేదలకి ఉచితంగా కొత్తపేట సుదర్శిని కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, సుదర్శిని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దుర్గా చైతన్య, డాక్టర్ ఆదితి సిబ్బంది పాల్గొన్నారు. If this doctor has any doubt, we can advise the doctor to use that particular treatment or the investigation. So this is exactly all that time is inaugurated this person. B4 లో కూడా మనకి అక్కడ సీఎం గారు constructing a hospital in my Tenandapadu Mandal, Annavaram village. So we are constructing the hospital there also. And trying to construct one more hospital in the Nasrabad. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని వారు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అర్హులకు అందించాలని అన్నారు. జిల్లా పాలన వ్యవస్థ పరిధిలోని పౌర సేవలు పారదర్శకంగా అమలు కావాలని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.